దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నూతన కృపతో, కరుణతో, విశ్వసనీయుడగ దేవుడు, నమ్మదగిన దేవుడు మనందరిపై తన కృపా వర్షాన్ని కుమ్మరించానని వాగ్దానం చేసిన దేవుడు ప్రియులారా నమ్మదగినవాడు. చూడండి, కోడి పిల్లల్ని ఎప్పుడైనా కోడి వదిలేసి దూరంగా వెళ్ళిపోయి తనంతట తను జీవిస్తుందా? 3 నెలల వరకు తన కంటికి రెప్పలా ఒక్కొక్క కోడి పిల్లలను కాచుకుంటూ ఏ ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ కూడా తన రెక్కలను చాచి ఆ ప్రమాదానికి తన్ను తాను అర్పించుకుంటుంది, కానీ తన కోడి పిల్లల్ని మాత్రము తన రెక్కల క్రింద జాగ్రత్తగా కాచుకుంటుంది. ప్రియులారా, ఈ లోకమంతా దుష్టుని ఆధీనంలో ఉందని దేవుడికి తెలుసు కాబట్టి సిలువలో తన చివరి రక్తపు బొట్టు వరకు కూడా మన కోసం కార్చి ప్రాణదానం చేసిన దేవుడు సిలువలో తన 2 చేతులను చాచి, ఇంతగా నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీ పక్షమున ఉండగా నీవు నా వలె ఎంతోమందికి ఆదరణగా ఉండాలని ఈ ఉదయకాలంలో ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. నా ప్రియ సహోదర సహోదరి, మనందరము ఉదయం లేచినప్పుడు మన ద్వారా గొప్ప కార్యాలు జరగాలని తప్పకుండా ఆశిస్తాం. ఉదయమే లేచి ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా, ఈరోజు జరగబోతున్న ప్రతి పరిస్థితిని నీకు సమర్పించుకుంటానయ్యా. ఈరోజు ఎవరోని కలవబోతున్నానో, ఎక్కడెక్కడికి వెళ్ళబోతున్నానో, ఏ ఏ కార్యాలు నేను చేయబోతున్నానో నా శక్తి నా బలము వలన కాదు ప్రభువా, నీ కృపలో వాటన్నిటిలో కూడా నేను విజయం సాధించడానికి నా కృపను దయచేయమని ప్రతిరోజు మనము ప్రార్థించుకుంటాం. ప్రియులారా, ప్రార్థన మాత్రమే మనల్ని నిజమైన హీరోలుగా మారుస్తుందా, లేదా మన వంతు చేయవలసిన క్రియలు ఏమైనా ఉన్నాయా? ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు గొప్ప గొప్ప దైవజనులను మనం చూసినప్పుడు తప్పకుండా వారి జీవితాలను మనం గమనించినప్పుడు వారి జీవితంలో మొట్టమొదటిగా మనం గమనించవలసింది వారందరూ కూడా ప్రార్థనా పరులు, ప్రార్థనలో దేవుడితో సమయాన్ని గడిపిన వాళ్ళు. ప్రియులారా, మన సొంత శక్తి చేత ఈ లోకంలో మనం ఏమి కూడా సాధించలేము. ఈ లోకాన్ని సృజించిన సృష్టికర్త చేతిలో మన చేతిని పెట్టినప్పుడు మన సొంత శక్తి ద్వారా కాదు, కానీ ఆ దేవుని శక్తి ద్వారా ఈ లోకంలో ప్రతిరోజు కూడా మనం విజయవంతులంగా జీవించవచ్చు. అందుకని ప్రభు చెప్తున్నారు, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో, ఎవరెవరైతే దేవుణ్ణి గౌరవిస్తారో దేవుడు వారిని కూడా గౌరవిస్తారంట. ఎవరెవరైతే దేవుణ్ణి తృణీకరిస్తారో వారు కూడా దేవుని చేత తృణీకరింపబడతారు. నా శక్తి చేత, నా తెలివి చేత, నాకున్న తలాంతుల చేత నేను అన్ని కూడా సాధించగలనని ఈ లోకంలో ఎంతోమంది ప్రయత్నించారు. ప్రియులారా, డబ్బులున్న వాళ్ళు, ధనవంతులు, తెలివితేటలు కలవారు, గొప్ప గొప్ప తలాంతులు కలిగిన వారు తమ శక్తిగా ఉపయోగించి గొప్ప పేరు సంపాదించుకున్న తర్వాత తమ జీవితాన్ని ఆ ఉన్నత స్థితిలో ఇక నేను ఉండలేను, తమ కంటే వేరే వాళ్ళు ఆ ఉన్నత స్థితికి చేరుకుంటున్నారు అనుకున్నప్పుడు దాన్ని తట్టుకోలేక ఎంతోమంది ఈ లోకం నుంచి వాళ్ళు ఉండవలసిన ఆ సంవత్సరాలు ఆయు ప్రమాణం పూర్తి కాకముందే అర్ధాంతరంగా తమ జీవితాలను ముగించిన వాళ్ళని ఎంతోమందిని మనం చూస్తున్నాం. అది విజయవంతమైన జీవితమా? కాదు ప్రియులారా. ఎందుకంటే తమ తలాంతుల మీద వాళ్ళు ఆధారపడి అది విజయవంతమైన జీవితం అనుకున్నారు, కానీ తమ జీవితాన్నే కోల్పోతున్నామని వాళ్ళు గుర్తించలేకపోయారు. కానీ ఎవరెవరైతే తమ తలాంతుల మీద ఆధారపడకుండా ప్రతి క్షణము కూడా తమ జీవితంలో విజయమునివ్వగలిగిన దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుడు చెప్పిన ప్రకారము తమ జీవితాలను మలచుకున్నప్పుడు నిజమైన హీరోలుగా దేవుని ద్వారా ఈ లోకంలో చూపించబడ్డారు. ప్రియులారా, ఒక జరిగిన సంఘటన ఇలా నేను చదివాను. వ్యాలీ ల్యాంబ్ అనే హై స్కూల్ టీచరు
తను టీచర్గా ఉన్నప్పుడు తన స్కూల్లో జరిగిన ఒక సంఘటన ఆయన ఎప్పుడు కూడా మర్చిపోలేకపోయేవాడంట. అంటే అంతగా తన మీద ఆ సంఘటన ప్రభావాన్ని చూపించింది. ఒకరోజు తన స్కూల్లో ఉన్నప్పుడు లంచ్ టైంలో తను లంచ్ చేసిన తర్వాత తన యొక్క స్టాఫ్ రూమ్లో కిటికీ దగ్గర నిలబడి అలా పిల్లలు ఆడుకుంటూ ఉంటే వాళ్ళందరినీ గమనిస్తూ ఉన్నాడంట. ఆ స్కూల్లో కొంచెం మంచిగా అభివృద్ధి చెందని కొంచెం కుంటుపడిన ఒక అబ్బాయి కూడా ఉన్నాడంట. చాలా మంది స్టూడెంట్స్ అతని చాలా బాగా ఉంటారు, అతనికి చాలా సహాయం చేస్తారు. కానీ ఆ రోజు మాత్రము ఆ అబ్బాయితో తన ఫ్రెండ్స్ అందరూ కూడా నవ్వులాటగా ఆడుతూ హేళనగా అతని గురించి మాట్లాడుతూ అతని మీద రాళ్ళు విసురుతూ గమనించాడంట ఈ టీచర్ గారు. ఎంతగా రాళ్ళు విసురుతున్నారంటే ఆ అబ్బాయికి దెబ్బలు కూడా తగులుతున్నాయంట. నువ్వు పిచ్చోడివి, నువ్వు సరిగా చదవలేని వాడికి, నీకు సరిగా మతి లేదు, ఎందుకు నీ తల్లిదండ్రులు ఇక్కడికి నిన్ను పంపిస్తున్నారు, నీ యొక్క జీవితం ఎంత వృధా ఉంది కదా, మేము మంచి మార్కులు తెచ్చుకుంటున్నాం, నీకు మంచి మార్కులు రావడం లేదు, నీకు సిగ్గుగా అనిపించడం లేదా, నువ్వు ఇలా రకరకాలుగా మాటలు మాట్లాడుతూ ఆ అబ్బాయి మీద వాళ్ళందరూ కూడా చుట్టూ చేరి రాళ్ళు వేస్తూ అబ్బాయిని హేళనగా మాట్లాడడము అక్కడ కూర్చున్న మరికొంతమంది గమనించినప్పుడు అది కూడా వాళ్ళకు కూడా ఏదో హాస్యాస్పదంగా ఉండి అందరూ కూడా వాళ్ళకి ఎంజాయ్ చేస్తూ ఉన్నారంట ప్రియులారా. కానీ అది గమనిస్తూ ఉన్న ఈ టీచర్ గారికి మాత్రము చాలా బాధ కలిగింది. నేను వెళ్ళి ఏదైనా చేయగలనా, ఆ అబ్బాయిని నేను కాపాడగలనా, కానీ ఒక టీచర్గా వెళ్తే ఇది లంచ్ టైం కదా, మేము ఏదో ఆడుకుంటున్నాము, ఏదో జోక్ లాగా మేము చేస్తున్నాము అని అంటారేమో, ఏమి చేయాలి అని అనుకునే సమయంలోనే అదే క్లాస్కు చెందిన ఒక అమ్మాయి త్వరగా పరిగెత్తుకుంటా వచ్చి ఆ అబ్బాయిని 2 చేతుల్లో కౌగలించుకొని అలా ఉండిపోయిందంట ప్రియులారా. అప్పుడు తాకే ఆ రాళ్ళ దెబ్బలన్నీ కూడా ఆ అమ్మాయికి తాకుతున్నాయంట. వాళ్ళు చెప్పే మాటలు వినకుండా ఆ అమ్మాయి ఇంకొక చేత్తో రెండు చెవులు కూడా అబ్బాయిని మూసేసి, నువ్వు ఏడవద్దు, నేనున్నాను కదా, ఇప్పుడు ఈ రాళ్ళ దెబ్బలు నీకు తగలవులే, నాకు తగులుతున్నాయి, నేను టీచర్ని పిలుస్తాను, టీచర్ గారు వీళ్ళందరినీ పంపించేస్తారు అని ఆ అబ్బాయితో పాటు ఏడుస్తూ ఆ అబ్బాయిని ఓదారుస్తూ ఉందంట. ఇదంతా గమనించిన ఆ టీచర్ గారు అప్పుడు బయటికి వెళ్ళగానే ఆ రాళ్ళు వేస్తున్న పిల్లలందరూ కూడా టీచర్ గారిని చూసి భయపడి పారిపోయారంట. కానీ ఆ అమ్మాయి వెళ్ళి కౌగలించుకొని ఆ అబ్బాయిని కాపాడిన అమ్మాయి పేరు క్యాథీ జేమ్స్. ఆ అమ్మాయి పేరు మాత్రము నేను ఎప్పుడు కూడా మరచిపోలేను. అంతగా ఆ 14-15 సంవత్సరాల వయస్సులో ఇంకొక తన క్లాస్మేట్ని కాపాడగలిగింది అంటే తన జీవితంలో ఎంతో ఉన్నతమైన స్థితికి ఆ అమ్మాయి చేరుకుంటుందని నేను అప్పుడే గుర్తించాను. ఆ అమ్మాయి పేరు ఎప్పుడు కూడా నా మదిలో మెదులుతూ ఉంటుంది. నా దృష్టిలో ఇంతమంది స్కూల్లో ఆ అబ్బాయిని కాపాడగలిగిన నిజమైన హీరో క్యాథీ జేమ్స్ అని చెప్పడము, ఆ పుస్తకంలో రాయడము నేను చదివాను ప్రియులారా. అది చదివినప్పుడు నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. మన జీవితంలో ఎంతోమంది తమ పనులు తాము చేసుకోలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ దేవుడు నిన్ను నన్ను అన్ని అవయవాలను సరిగ్గా ఇచ్చి ఎంతోమంది జీవితాల్లో వెలుగు చూపించాలని మనకు అన్ని తలాంతులను ఇచ్చిన దేవుడు ఆ తలాంతులను మనకు మాత్రమే ఉపయోగించుకుంటున్నామా, లేదా ఇతరుల జీవితానికి కూడా వాటిని ఉపయోగిస్తున్నామా? ప్రియులారా, దానికి మనకి గట్స్ కావాలి. నిజమైన హీరోలాగా మనం మారాలంటే ఎన్నో ఛాలెంజ్లను మనం ఎదుర్కోవలసి ఉంటుంది. చూడండి, దానియేలు గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు దానియేలు తన 3 స్నేహితులతో పాటు తను కూడా ఒక బానిసలాగా ఆ నెబుకద్నెజర్ రాజు గృహంలోనికి, బబిలోనియ సామ్రాజ్యంలోనికి ఒక బానిసలాగా తీసుకొని వచ్చాడు. అక్కడ ఎంతోమంది ఆ రాజగృహంలో పని చేయడానికి వాళ్ళందరూ తర్ఫీదు పొందుతూ ఉన్నారు. 100 మంది తర్ఫీదు పొందుతున్న వారిలో దానియేలు స్నేహితులు కూడా ఉన్నారు ప్రియులారా. కానీ వాళ్ళందరూ కూడా ఆ రాజగృహం నుంచి వచ్చిన ఆహారాన్ని చక్కగా భుజిస్తూ, వచ్చిన పానీయాల్ని వాళ్ళు స్వీకరిస్తూ చక్కగా ఆ బబిలోనియ సామ్రాజ్యానికి అనుగుణంగా తమను తాము మలుచుకుంటూ ఉన్నారు. కానీ దానియేలు అతని స్నేహితులు మాత్రము
తమను నిజమైన హీరోగా మార్చగలిగిన ఆ దేవుడి మీద దృష్టిని పెట్టి ఆ దేవుడికి అనుగుణంగా తమను తాము మలుచుకుంటున్నారు. ఈ లోకానికి సంబంధించిన ఏ మలినము కూడా తమకు సోకకుండా ఆ దేవుడికి తమను తాము అర్పించుకుంటూ, ఈ లోకానికి చెందిన ఏ ఆహార పదార్థాలు కానీ, ఈ లోకంలోనికి మలినానికి తమ అంటుకునే ఏ పానీయాలు కూడా వారు ముట్టుకోకుండా, చూడండి అక్కడ ఉన్న ఆ అధిపతికి వినయంగా తమ మొరను తెలియచేస్తున్నారు. అయ్యా, మేము నీలాగా వీళ్ళందరి మీద నువ్వు మా మీద అధికారిగా ఉన్నావు, కానీ మేము మా దేవుడికి పూజించే ఆ దేవుడికి కొన్ని కట్టుబాట్లు మేము కట్టుబడి ఉన్నాము. దాని ప్రకారం మేము జీవించగలిగినప్పుడే మా దేవుడికి మహిమకరంగా మేము ఉండగలము. ఇక్కడ మేము పరిపాలించబడుతున్న ఈ రాజుకు కూడా మా జీవితాల వల్ల ఆయనకు ఉపయోగం ఉంటుంది. కానీ నీ సహాయం కొద్దిగా మాకు కావాలి. ఈ ఆహార పదార్థాలు, ఈ పానీయాలు అన్నీ కూడా మేము ఏమేమి స్వీకరించకూడదు అనుకుంటున్నామో నువ్వు మమ్మల్ని అనుమతించాలి అని ప్రియులారా వినయంగా తమ అధికారి ముందు వేడుకుంటున్నారు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, చూడండి ఆ అధికారికి తమను తాము సమర్పించుకున్నారు కాబట్టే వారిలో ఉన్న వినయాన్ని గమనించిన ఆ అధికారి మొదట భయపడినప్పటికీ తాము చెప్పింది నిజమే, వీరిలో ఏదో ప్రత్యేకత ఉంది, అందరిలాగా తిని త్రాగి ఈ శరీరాన్ని పుష్టిగా చేసుకోవడానికి వీళ్ళు ప్రయత్నించడం లేదు, వీళ్ళ ప్రయత్నంలో ఏదో తేడా ఉంది, ఎందుకు నేను వీళ్ళకి అనుమతి ఇవ్వకూడదు అని తను కూడా ప్రత్యేకంగా ఆలోచించి వాళ్ళకి అవకాశాన్ని కల్పించాడు. నా ప్రియ సహోదర సహోదరి, మన పై అధికారులు మనము పూజించే దేవుణ్ణి పూజించే వాళ్లే కాకపోవచ్చు. నీలో ఉన్న వినయాన్ని గమనించినప్పుడు, నిన్ను సృజించిన దేవుడికి నిన్ను నువ్వు సమర్పించుకొని ఏ విధంగా ఆ దేవుడు చెప్పిన ప్రకారం నువ్వు జీవించడానికి ప్రయత్నించినప్పుడు, సృష్టికర్త అయిన దేవుడు నీపై ఉన్న అధికారులను కూడా మనస్సు మార్చగలడు. నీలో ఉన్న వినయాన్ని గమనిస్తాడు, నీలో ఉన్న ఆ తెగింపు గుణాన్ని గమనిస్తాడు. ఈ శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టుకోవడానికి నువ్వు ఎంతగా ప్రయత్నిస్తున్నావో అది గమనిస్తాడు. నీవు చేసే ప్రతి ప్రయత్నంలో నీ పై అధికారులకి మంచి పేరు వస్తుందా లేదా, అలా నువ్వు ప్రయత్నిస్తున్నావా లేదా, ఆ దేవుడు గమనిస్తాడు. మనం చేసే ప్రతి విషయంలో కూడా దేవునికి మహిమకరంగా, దేవునికి గౌరవప్రదంగా అది ఉంటే, ఆ దేవుని ప్రణాళికలో మనం ఉన్నప్పుడు దేవుడే మనకు తప్పకుండా సహాయం చేస్తారు. నిజమైన హీరోగా మనల్ని మార్చగలిగింది మన సొంత తలాంతులు కాదు, మనకున్న విద్యలు కాదు, మనకున్న ఏ శక్తి కూడా కాదు ప్రియులారా. కానీ స్వయంగా దేవుణ్ణి మనం గౌరవించినప్పుడు ఆ దేవుడు మనల్ని గౌరవించి అందరి దృష్టిలో మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి లేపుతాడు. ఈ శరీరాన్ని మనము దేని కోరికలను తీర్చాలని దేవుణ్ణి మనం తృణీకరించినప్పుడు దేవుడు కూడా అందరి దృష్టిలో మనం తృణీకరింపబడేలా చేస్తాడు. మరి ఈ ఉదయకాలంలో నిజంగా దేవుని దృష్టిలో నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉండాలనుకుంటున్నావా, లేదా ఈ లోక ప్రకారంగా నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉండి ఈ లోకంలో నేను గతించినా చాలు, ఈ లోకంలో పేరు ప్రతిష్టలు పొందినా చాలని నువ్వు అనుకుంటున్నావా? ప్రియులారా, గతించిపోయే ఈ లోకంతో మనం కూడా గతించిపోకూడదు. సజీవుడైన నిత్యుడైన దేవునిలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ఆయనకు గౌరవప్రదంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు ప్రతిరోజు కూడా మనం లేపుతూ ఉంటాడు. నిజమైన హీరోలాగా ఆ ప్రభు మనల్ని చూపిస్తూ ఉంటారు. దానికి కాను మనము క్రమశిక్షణ కలిగిన జీవితాలను జీవించడానికి ఈ ఉదయకాలంలో మనందరినీ అభిషేకించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. బైబిల్ గ్రంథంలో ఎంతోమందిని మేము చూసినప్పుడు ప్రభా, వారందరూ కూడా ప్రభా ఈ లోకంలో ఎన్నో రకరకాల దృశ్యాలు కనిపిస్తున్నప్పటికీ, ఎన్నో రకాల ఆహార పదార్థాలు ఉన్నప్పటికీ, ఎన్నో రకాల తలాంతుల ద్వారా తమను తాము గొప్పగా వాళ్ళు చేసుకోగలిగినప్పటికీ ప్రభా అయ్యా, మీకు గౌరవప్రదంగా జీవించడానికి తమను తాము క్రమశిక్షణలో పెట్టుకున్నప్పుడు, మీరు వారిని ఉన్నత స్థానంలోనికి లేపినప్పుడు అయ్యా, బైబిల్ గ్రంథంలోని గొప్ప గొప్ప దైవజనులు ఎన్నో వేల సంవత్సరంలో నాయన వాళ్ళు జీవించి వాళ్ళు ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ కూడా
వాళ్ళ ఉన్నత స్థితిలోనికి మేము లేవలేకపోతున్నాం. ప్రభా, ఇంకా మాలో ఈ లోకానికి చెందిన ఆశలు, కోరికలు ఏమైనా ఉన్నట్లయితే ఈ ఉదయకాలంలో నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని శుద్ధి చేసి మా జీవితాలను నూతనీకరించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు అంతా కూడా దేవునికి మహిమకరంగా జీవించుదాం, దేవుణ్ణి గౌరవించుదాం. ఆ దేవుడే అందరి దృష్టిలో మనల్ని గౌరవమైన స్థితిలోనికి లేపబోతున్నారు. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.